సడన్ గా కొత్తగా నన్ను అందరూ నెపో కిడ్ లా ట్రీట్ చేస్తున్న నాకు కొత్తగా ఉంది. నేను ఆడిషన్లు చేసినప్పుడు నన్ను ఎవరు నెపో కిడ్ గా ట్రీట్ చేయలేదు. స్ట్రగుల్ అనేది పెద్ద వర్డ్ సార్. అది అన్న చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు సార్. నాకు ఛాన్స్ కొంచెం తొందరగా వచ్చింది. కానీ నేను కూడా ఆడిషన్ చేశాను. నేను ఆడిషన్ చేసినప్పుడు ఇలా శోభన్ గారు అబ్బాయిని ఎవరు ఇవ్వలేదు సార్ నాకు. చెప్పుకోలేదా ఇప్పుడు ఆడిషన్స్ లో గట్రా? అంటే అవసరం అనిపించలేదు సార్. అంటే అది చెప్పుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది, చివరికి మనం ఆడిషన్ చూసే తీసుకునేదని. యా, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ముందే ఇలా వాళ్ళ అబ్బాయిని తెలిస్తే, నేను చెప్పకుండా తెలిస్తే మేబీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక కుర్చీ ఇచ్చేవాళ్ళు సార్. అది చాలా గొప్ప. చాలా మందికి అది కూడా దొరకదు సార్. వాటర్ ఉండదు, ఏముండదు సార్. అలాంటిది నాకు కుర్చీ చాలా గొప్ప. ఆడిషన్ అలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది సార్. అండ్ ఆబ్వియస్లీ చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇట్స్ ప్రాసెస్. ఇట్స్ చాలా ప్రొఫెషనల్ గా అలాగే ఉంటుంది బయట. బట్ సడన్ గా యాక్చువల్లీ మ్యాట్ వన్ చేసినప్పుడు కూడా నన్ను ఎవరు నెప్పోగా అనలేదు. సడన్ గా మ్యాట్ వచ్చినప్పుడు నన్ను నెప్పో అంటున్నారు. అవునా, నేను నెప్పోనా? ఓకే, ఇప్పుడు నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా, నేను అవునంటే మీరు ఒప్పుకుంటారా? అంటే మీరు అన్నట్టు అంతే కదండి, నాన్నగారు ఉన్నారు కదా. అదే నాన్నగారు సార్ ఉంది. 2004లో ఆయన చేసిన సినిమా వచ్చింది. 2006లో ఒకటి వచ్చింది రవితేజ గారితో. దాని తర్వాత ఇప్పుడు చూడండి సార్ ఎన్ని అయిందో. సో ఆఫ్టర్ దట్ ఇంకా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నాం చాలా కాలం. అన్న మళ్ళీ 2015లో డెబ్యూ చేసే వరకు మేము చాలా దూరంగా ఉన్నాం. అది కూడా అన్న ఇంకా స్ట్రగుల్ నడుస్తుంది. అన్నకి ఆ సక్సెస్ కోసం ఈజ్ వెయిటింగ్.